దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 1వ తేదీన ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఎవరు ఆ స్త్రీ? మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. సామర్థ్యంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఎదుటి వారిని అంటే వారి యొక్క గురి ఎప్పుడు కూడా మీపై ఉండేట్లుగా ఆకర్షించే విధంగా ఉంటారు. ఎదుటి వారు మిమ్మల్ని టార్గెట్ చేయడం, మీకు గురి పెట్టడం, మీ ఎదుగుదల ఆపాలి, అడ్డుకోవాలి అనడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. కానీ మీ యొక్క శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో, సమయ స్ఫూర్తితో వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కొత్త పనులు, కొత్త ప్రణాళికలు చేసుకుని వేగవంతంగా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఈ రోజున ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనులు కాస్తంత వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ మొక్కులు ఏమైనా ఉంటే ఈ సమయంలో తీర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి చూపిస్తారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లేటటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తోంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికైతే కొన్ని అదృష్ట యోగాలు ఈ రోజునే పట్టబోతున్నాయి. అవి ఏమిటో కూడా తెలుసుకుందాము. మొండి ధైర్యంతో ఈ రోజున మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఈ రోజున ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఇతరుల మాటలకు వంత పాడడం లాంటివి చెయ్యొద్దు. ఈ రోజున మీ యొక్క జీవితంలో మీ నిర్ణయాలు మీకు తెలిసి తీసుకుంటారు. వేరొకరి చెబితే తీసుకునే ఆ నిర్ణయాలు మీకు ఫలప్రదంగా ఉండవండి. దంపతుల మధ్య ఈ రోజున అకారణంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవద్దు. పిల్లల పట్ల శుభయోగాలు కూడా ఉన్నాయి. శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉంటే గనక చూసి చూడనట్లు పక్కన పెట్టండి. వాటిని చిన్నదానితోనే సర్ది పెట్టండి. అక్కడితో ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు చాలా వరకు కూడా ఏకాంత చిత్తంతో ఉండండి. చిన్నదాన్ని పెద్దగా చూసి చిన్న సమస్యను పొరపాటున కూడా పెద్దదిగా చేసుకోవద్దు. మీ యొక్క మౌనంతో ఆ సమస్యలను తప్పకుండా పరిష్కరించుకోండి. అంతే తప్ప ఆ సమస్యను పెంచుకోవడానికి మీరు ఏ మాత్రమూ చూడొద్దు. చూస్తే మరీ ఎక్కువగా మీకు సమస్యలు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. కనుక జాగ్రత్తగా ఈ రోజున ఉండండి. ఉన్నటువంటి సమస్యలు తొలగించుకోవడానికి ఖచ్చితంగా సమయ స్ఫూర్తిని ఉపయోగించండి. కోపాన్ని కాదండి, ఆవేశాన్ని కాదండి. చాలా తేలికగా సమయ స్ఫూర్తిగా మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే శాంత స్వభావం తప్పనిసరి. అందరితో కూడా వీరు కలుపుగోలుగా ఉంటారు. అందరినీ కలుపుకుపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు, ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు ఈ సమయంలో అనుకూల పరిస్థితులు పొందుకుంటారు. నిత్య జీవితంలో కూడా అనుకూలంగా గ్రహాలు ఉంటేనే మనకు జీవితంలో కష్టాలు ఉండవు. మన రాశికి అనుకూలంగా గ్రహాలు ఉండాలండి. మన జీవితంలో నుంచి కొన్ని కష్టాలు తొలగిపోవాలి. దరిద్ర బాధలు కూడా తొలగిపోవాలి. కష్టాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతేనే సంతోషం ఉంటుంది. మన జీవితంలో హ్యాపీగా ఉండాలి అంటే, సంతోషం వెళ్లి విరవాలి అంటే గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి. కొన్ని గ్రహాలు అననుకూలంగా ఉంటే పరిస్థితులు కాస్త బాధాకరంగా ఉండొచ్చు. కానీ తర్వాత మారుతుంది అనే సంకల్పంతో ఉండండి. గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి. గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగా ఉండి మన దరిద్రం తొలగిపోవాలి అంటే తప్పకుండా చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. ఎప్పుడూ కూడా దాన ధర్మం చేయడం, సన్మార్గంలో నడవడం,
ఎవరికైనా ఆపద వస్తే ఖచ్చితంగా ఆదుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే మనకు ఉన్న దరిద్రాలు కొన్నింటిని తొలగించుకోవచ్చు. దైవానుగ్రహం కూడా ఉండాలి. దైవానుగ్రహం తోడైతేనే కష్టాలు కొంతవరకు పోతాయి. ఇంకా గ్రహాలు అనుకూలించాలంటే తప్పకుండా మంచి పనులు మంచి మనస్సుతో చేయాలి. మంచి పనులు మంచి మనస్సుతో చేయాలి. ఎప్పటికప్పుడు గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుంటూనే ఉంటాయి. ఒక రాశి నుండి ఇంకొక రాశికి గ్రహాలు చేంజ్ అవుతూ ఉంటాయండి. ఆ సమయంలో వీరికి మంచి పవర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక అంతేకాకుండా వీరికి గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఈ రోజున ఉండడం వల్ల దరిద్రం పక్కకు నెట్టబడుతుంది. సమస్యలు తొలగించుకోవడానికి కాస్త వెసులుబాటు, అనుకూలమైన యోగాలు ఏర్పడతాయి. ఈ రోజున రాజయోగం పట్టాలన్నా కొన్ని మంచి పనులైతే చేయాలి. దానితో పాటుగా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. కావున ఈ రోజున మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా మీ పనులు మొదలు పెట్టండి. ఉద్యోగంలో ఉన్నా, వృత్తిలో ఉన్నా, లేకపోతే వ్యాపారంలో ఉన్నా, కళారంగం అయినా, రాజకీయ రంగమైనా, ఏ రంగంలో అయినా ఈ రోజున శ్రమను మీరు నమ్ముకోండి. కష్టాన్ని నమ్ముకోండి. వృధాగా మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేయడం లేదా వేరే ఏ ఇతర పనులకు కేటాయించుకుంటూ సరదాలకు కాలక్షేపం చేయడం లాంటివి చేయకుండా మీరు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు అసంబద్ధంగా వదిలిపెట్టిన పనులను మొదలు పెట్టడం లేదా ఉన్న పనుల్లోనే మీ యొక్క గుర్తింపు కోసం కష్టపడ్డం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఆ యొక్క మార్గాల కోసం మరింతగా నేర్చుకుని ముందుకు వెళ్లడం ఈ రోజున మీ కర్తవ్యం. ఈ రాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం గమనిస్తే చాలా కాలం క్రితం మీ యొక్క జీవితంలో మీ యొక్క స్నేహితురాలు కానీ, సన్నిహితురాలు కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కానీ అయినటువంటి ఒక స్త్రీ అయితే ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒక సహాయం కావాలని ఆ సాయం నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఫోన్ కాల్ చేసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అయితే వీరికి ఈ విధమైన ఫలితాలున్నాయండి. మీకు ఇది చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే సంఘటన. వారితో మీకు కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆందోళన కూడా కలగచేస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక ఉద్యోగస్తులు జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవసరం కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి కాస్త ఉపశమనం అయితే దొరికినప్పుడు పని ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. పై అధికారుల నుంచి మీరు ఒక మాట కూడా పడాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ ఏది జరిగినా మీ మంచికే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు కూడా నేర్చుకోబోతూ ఉన్నారు. వ్యాపారస్తులకు కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇక మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మీకు కలగబోతున్నాయి. నూతన మార్గాలు అన్వేషిస్తారు. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుకోవడం కోసం మీరు కూడా ఎంతో శ్రమిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికైతే ఈ రోజు మాత్రం దినఫలాల ప్రకారం చూస్తే వ్యాపారం చేసేవారికి మంచి సమయంగా ఉంటుందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ముందుగా ఒక అవకాశం వస్తుందని మీకు సూచించడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని, ఎవరి ఆలోచనలు నచ్చాయని మీ ఆలోచన పక్కన పెట్టడం వ్యర్థమవుతుంది. గుర్తుంచుకోండి, ఏదైనా మనకు తెలిసే జరిగింది, మనకు తెలిసే ఈ పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకోవాలి అని ఆలోచించాలి తప్పితే ఎవరో ఏదో చెప్పారని వారి నిర్ణయాలు మీరు భుజానికి ఎత్తుకుంటే వచ్చే అవకాశాలు అన్నీ కూడాను మీకు మొత్తం పోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా లాభమే ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా మీరు చాలా ఆలోచించండి. పెద్దవాళ్ల సాయం తీసుకోవడానికి వెళ్లడం ఉత్తమం. ఎవరైనా సరే ఏదైనా సలహా ఇచ్చినప్పుడు సలహా గుడ్డిగా పాటించకుండా పెద్దవాళ్లతో, మీకు అయిన వాళ్లతో, ప్రియమైన వాళ్లతో, శ్రేయోభిలాషులతో చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమ స్థితిగతులు ప్రాప్తింపచేస్తుంది. ఇక ఈ రోజు మీరు నిత్యము శివారాధన చేసుకోండి లేదా శివ ఆరాధన చేసుకోండి. మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇష్టదైవ ఆరాధన కూడా ఈ రోజు చాలా మేలు చేస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.